బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జోగులాంబ ఆలయం అభివృద్ధికి నోచుకోలేదని రాష్ట్ర ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రపంచం గర్వించదగ్గ శక్తిపీఠంగా జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి జూపల్లి దర్శించుకున్నారు. ఆయనతో పాటు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి మల్లు రవి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం ఆ జోగులాంబ తల్లి ఆశీస్సులు యావత్ రాష్ట్ర ప్రజానికం మీద అందరూ చల్లగా ఉంటారు, అందరూ సంతోషంగా ప్రార్థించడం కాబట్టి తెలంగాణ రాష్ట్రం కొత్త సంవత్సరంలో భారతదేశానికి ఆదర్శంగా ఉండే ప్రజలు రాష్ట్ర అన్ని వర్గాల ప్రజల ఆశలు ఆశయాలు నెరవేరి వాళ్ళ జీవితాలు వెలుగుతుండాలని జోగులాంబ ప్రార్థించడం జరిగింది. ఆశీర్వాదం రెండవది జోగులాంబ శక్తిపీఠం సంబంధించి ఇక్కడ చాలా చేయవలసిన అవసరం ఉంది. ఏ స్థాయిలో జరగాలన్నది ఆ స్థాయిలో జరగలేదని వాస్తవం. దీనికి ఒక అడ్డంకున్నది. జూపల్లికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జోగులాంబకు జూపల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలానే సమీపంలోని శాలి పైల్వాన్ దర్గాను మంత్రి జూపల్లి దర్శించుకున్నారు. అభివృద్ధిపై తన వంతు కృషి చేస్తానని మల్లు రవి అన్నారు. Bismillahirrahmanirrahim.